మల్లికి జాబ్ ఇస్తున్నాను అన్నట్టు చెప్పి, ఆ మేనేజర్ మళ్ళీ సర్టిఫికేట్స్ తీసుకొని వసుంధరకి ఇచ్చేస్తాడు. వసుంధర ఏమో వాటిని చూస్తూ కోపంతో రగిలిపోతూ వాటిని ముక్కలు ముక్కలు చేసి తగలబెట్టేస్తుంది. ఇదంతా మీరా చూస్తూ ఉంటుంది. ఇదేంటి వసుంధరమ్మ గారు ఇలా చేస్తున్నారు, ఇంతకీ ఆ చేతిలో ఉన్న కాగితాలు ఏంటి అని అనుకుంటుందే తప్ప అవి మళ్ళీవనైతే ఈమెకి తెలియక దూరం నుంచి చూస్తూ ఉంటుంది వసుంధరని. మొత్తానికి వసుంధర కుట్రైతే బయటపడింది ఏదో చేస్తుంది అని. ఇదే విషయం తెలియక మళ్ళీ పరిగెత్తుకుంటూ నాకు ఉద్యోగం వచ్చింది అని మీకు శుభవార్త అనైతే గౌతమ్కి చెప్తూ ఉంటుంది. గౌతమ్ కోపంతో ఊగిపోతూ, నీకు జాబ్ ఎలా వచ్చిందో నేను చెప్పనా? నీ మాజీ మొగుడు, అదే నీ మాజీ శ్రీవారు ఉన్నాడు కదా అరవింద్, ఆయన వల్ల వచ్చింది. మీ ఇద్దరికి ఇంకా ఒకరి మీద ఒకరికి మోజు తగ్గలేదు. అందుకనే ఇలాంటి సహాయాలు ఇంకేటివో చేసుకుంటూ ఉన్నారు అని అయితే చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మళ్ళీ ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు, నేను కష్టపడి ఇన్ని రోజులు ఉద్యోగం కోసం వెతికితే ఒక్క ఉద్యోగం దొరికింది, అది కూడా ఇలా అంటున్నాడేంటి అని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంకా మళ్ళీ చాలా చండాలంగా మాట్లాడతాడు గౌతమ్. ఆ మాటలన్నీ తట్టుకుంటూ ఇంకా అలానే ఏడ్చుకుంటూ ఉంటుందే తప్ప అక్కడి నుంచి అయితే అస్సలు వెళ్ళదు. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందని కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.